Hi students, our next topic is perfect numbers. See the introduction first. In this chapter, we shall discuss some special numbers which are called perfect numbers. These are some special numbers which are called perfect numbers. This name was given by Pythagoras. Perfect number carry mystical and religious significance also besides their mathematical properties. Now we are discussing about the perfect numbers. Here, Saint Augustine thought that God took 6 days to create the world, as the perfection of work is symbolized by the perfect number 6. What does it means? 6 is perfect number. You understand here? 6 is perfect number. So here God created. It took 6 days to create the world for the perfection of it. But at the same time, some other commentators told that the perfection of universe took 28 days. Here you observe 28 is also perfect number. 28 is also perfect number. Okay. Now we see the definition of perfect number. Definition of perfect number. A positive integer n is called a perfect number if the sum of its proper divisors is equal to n. Proper divisors means already we know perfect number is 6. 6 is perfect number. Suppose you assume 6 is perfect number. It is a positive integer. 6 is positive integer. Example of perfect number is 6. n place లో 6 అనుకోండి. 6 is called perfect number if the sum of its proper divisors is equal to n. Proper divisors అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 ఈజ్ అ పర్ఫెక్ట్ నెంబర్ అన్నారు అంటే n ప్లేస్లో 6 తీసుకుంటే what are the divisors of? Divisors means factors. Factors of 6 are, we know that 1, 2, 3, 6. You note in your notebook the factors. Divisors means factors. The factors of or divisors of 6 are 1, 2, 3 and 6. Proper divisors means except 6. 6 కాకుండా మిగిలిన డివైజర్స్ అన్నిటినీ 6కి ప్రాపర్ డివైజర్స్ అంటాం. కాబట్టి 6 తీసుకుంటే ఇట్స్ ప్రాపర్ డివైజర్స్ ఆర్ 1, 2, 3. టోటల్ డివైజర్స్ ఆర్ 4. ఏంటవి? 6కున్న 4 డివైజర్స్. 6కి ఒక నెంబర్కి డివైజర్స్ చెప్తున్నాము, దట్ మీన్స్ ఫ్యాక్టర్స్ చెప్తున్నామంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఎగ్జాక్ట్లీ కంపల్సరీగా 1 ఇట్ సెల్ఫ్ ఉంటాయి. అంటే 6కి 1, 6 కంపల్సరీ ఉంటాయి. అవి కాకుండా ఏమున్నాయి? 2, 3 ఉన్నాయి. టోటల్గా 4 ఉన్నాయి 6కి డివైజర్స్ ఆర్ ఫ్యాక్టర్స్. డివైజర్స్ ఆర్, ఇది కాంపోజిట్ నెంబర్ కాబట్టి 6 అనేది ఒక కాంపోజిట్ నెంబర్ అమ్మ. 6 కాంపోజిట్ నెంబర్ కాబట్టి కంపల్సరీగా మినిమం 4 ఉంటాయి. దీనికి మినిమం 4 ఉంటాయి. ఓకే, 1, 6 ఇట్ సెల్ఫ్. అవి కాకుండా 2, 3 ఉన్నాయి. అవి కాకుండా 2, 3 ఉన్నాయమ్మా. ప్రాపర్ అంటే 6కి ప్రాపర్ డివైజర్స్ మీన్స్ 6 కాకుండా రిమైనింగ్ దానికి ఉన్నటువంటి డివైజర్స్ ఆర్ ఫ్యాక్టర్స్. ఏమేంటి? 6కి ఉన్నటువంటివి 1, 2, 3, 6 కాబట్టి ప్రాపర్ డివైజర్స్ అంటే 1, 2, 3 మాత్రమే. సో సమ్ ఆఫ్ దీస్ ప్రాపర్ డివైజర్స్ ఆఫ్ 6, 1 + 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 6 అగైన్. అంటే n అనే ప్లేస్లో మీరు 6 తీసుకుంటే దాని ప్రాపర్ డివైజర్ సమ్ కూడా మళ్ళీ అదే నెంబర్ అవుతుంది. కాబట్టి 6 ఈజ్ పర్ఫెక్ట్ నెంబర్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ డెఫినేషన్? ఏ పాజిటివ్ ఇంటీజర్ n ఈజ్ కాల్డ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ if the sum of its proper divisors is equal to n. n అనేది తీసుకుంటే ఒక పాజిటివ్ ఇంటీజర్, మీరు దాని ప్రాపర్ డివైజర్ సమ్ తీసుకుంటే మళ్ళీ ఈక్వల్ టు అదే నెంబర్ n కావాలట. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఎగ్జాంపుల్. ఎందుకని? 6కున్న ప్రాపర్ డివైజర్స్ 1, 2, 3 యాడ్ చేస్తే యూ గెట్ అగైన్ ద సేమ్ నెంబర్ 6. 6కి ప్రాపర్ డివైజర్స్ సమ్ మళ్ళీ 6 అవుతుంది కాబట్టి 6 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. ఇది ఫస్ట్ డెఫినేషన్ అనుకోండి. నెక్స్ట్ అమ్మా, సిగ్మా ఎన్ అంటే ఏంటంటే సిగ్మా ఎన్ ఇది చూడండి. సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది డివైజర్స్ ఆఫ్ ఎన్. డివైజర్స్ మీన్స్ ఫ్యాక్టర్ అని చెప్పాను. డివైజర్ అంటే ఫ్యాక్టర్ అన్నాను. సిగ్మా ఎన్ తీసుకుంటే సమ్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ ఎన్. నేను సిగ్మా 6 తీసుకుంటున్నాను అనుకోండి. సిగ్మా ఎన్ అంటే సిగ్మా 6 అని తీసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ 6 పర్ఫెక్ట్ నెంబర్ అని తెలుసు. సిగ్మా 6 ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఇట్స్ డివైజర్స్. సమ్ ఆఫ్ ది డివైజర్. Sigma n means sum of divisors of n. Sigma 6 means sigma 6 is equal to sum of divisors of 6. 6కున్న మొత్తం డివైజర్స్ సమ్ చేయండి. ఏంటది? 6కున్న మొత్తం డివైజర్స్ అంటే 1,
2 3 6 ఈ 4 6 కున్న డివైజర్స్ అన్నిటినీ యాడ్ చేయండి. 1 + 2 + 3 + 6 = 12 అంటే 2 × 6. ఎందుకు వచ్చింది అలాగా? 6 కాకుండా మిగిలిన 3 యాడ్ చేస్తే ఏమో అదే నెంబర్ 6 అయింది. దానికి ఇట్ సెల్ఫ్ యాడ్ చేస్తున్నాం, అప్పుడు 2 × 6 వస్తుంది. అంటే సిగ్మా ఎన్ ఏమైంది? 2 × 6 మీన్స్ 2n అయింది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇక్కడ n కాకుండా మిగిలిన దాని ఫస్ట్ డెఫినిషన్ ద పాజిటివ్ ఇంటీజర్ n ఈజ్ కాల్డ్ ఏ పర్ఫెక్ట్ నంబర్ ఇఫ్ సమ్ ఆఫ్ ఇట్స్ ప్రాపర్ డివైజెస్ ఈజ్ ఈక్వల్ టు n. ప్రాపర్ డివైజెస్ సమ్ చేస్తే n అయింది. nతో కలిపి అన్ని డివైజెస్ సమ్ చేస్తే సిగ్మా n కావాలి. అంటే ఆల్రెడీ n అంటే ఇట్స్ ప్రాపర్ డివైజర్స్, దానికి మళ్ళీ n యాడ్ చేస్తున్నామంటే n + n 2n అవుతుంది. అంటే అన్ని డివైజర్స్ యాడ్ చేస్తే, అన్ని డివైజర్స్ సమ్ చేస్తే మీకు సిగ్మా n వస్తుంది. ఇక్కడ సిగ్మా n = 2n అయింది అనుకోండి, ఇది సెకండ్ డెఫినేషన్ అనుకోండి. ద పాజిటివ్ ఇంటీజర్ ఏ ఈజ్ పర్ఫెక్ట్ నెంబర్ ఇఫ్ ఉండాలమ్మ, ఇక్కడ ఇఫ్ ఉండాలి. ఇఫ్ సిగ్మా n = 2n, సిగ్మా n = 2n, ఇది సెకండ్ డెఫినేషన్గా తీసుకోండి. ఏ పాజిటివ్ ఇంటీజర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే చాలు. ఏ పాజిటివ్ ఇంటీజర్ n ఈజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్ ఇఫ్ sigma n = 2n. Sigma n means sum of the divisors of n or sum of the factors of n. For example, 6 is a perfect number. First definition చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ ఏంటి? if the sum of its proper divisors equal to n, sum of its proper factors. 6కి ప్రాపర్ ఫ్యాక్టర్స్, ప్రాపర్ డివైజర్స్ 1 2 3, వాటిని యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ 6 వచ్చింది. ఫస్ట్ డెఫినేషన్ ఓకే. సెకండ్ డెఫినేషన్ సిగ్మా 6 తీసుకుంటే సిగ్మా n అని తీసుకుంటాను. సిగ్మా n అంటే సిగ్మా 6, ఇక్కడ సిగ్మా 6 వచ్చేసి 2 × 6 చూపించాలి. సిగ్మా n = 2n అయితే n పర్ఫెక్ట్ అంటున్నాం. సిగ్మా 6 అంటే 6కున్న ఆల్ డివైజర్స్ ఏంటవి? 1 2 3 6 అన్నీ కలిపితే 12 అయినాయి. 2 × 6 అంటే n ప్లేస్లో 6 పెడితే సిగ్మా 6 = 2 × 6 అయింది. కాబట్టి సెకండ్ డెఫినేషన్ కూడా సరిపోయింది. కాబట్టి డెఫినేషన్ ఫస్ట్ వన్ అన్నా చెప్పండి, సెకండ్ వన్ అన్నా చెప్పండి. బట్ మనం థీరమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ చేసేటప్పుడు ఈ సెకండ్ డెఫినేషనే తీసుకుంటాం అనుకోండి. ఏంటది? n ఈజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్ ఇఫ్ సిగ్మా n = 2n. ఇది ఈజీగా ఉంటుంది. వాట్ ఈజ్ సిగ్మా n? సమ్ ఆఫ్ ది డివైజర్స్ ఆఫ్ n. డివైజర్ మీన్స్ ఫ్యాక్టర్. సిమిలర్లీ ద అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ n = 496 వీ హ్యావ్ 496 అంటే దాని ఫ్యాక్టర్స్ 4 మనం చెప్పగలిగామమ్మా, చిన్న నెంబర్ కాబట్టి. బట్ సమ్ చేసి చూపించాను మీకు. సిగ్మా n = 2n అన్న ఫ్యాక్టర్స్ సమ్ చేసి. ఇప్పుడు 496 అంటే ఇట్ హ్యాస్ సో మెనీ ఫ్యాక్టర్స్. 2తో స్టార్ట్ చేస్తే 2 × 248 రాయొచ్చు. 4తో తీసుకుంటే 4 × 124 వస్తుంది. అలాగే 6 × and so on. కాబట్టి చాలా వస్తాయి కదా, మనం ఎలా కౌంట్ చేస్తాం? అందుకని ఫస్ట్ డెఫినేషన్ నేను యూజ్ చేయట్లేదు. అన్ని డివైజర్స్ తీసుకొచ్చి లేదా అన్ని ఫ్యాక్టర్స్ తీసుకొచ్చి యాడ్ చేయడం అంటే కష్టం. కాబట్టి సిగ్మా n చేసేయచ్చు. సిగ్మా n = 2nగా చూపిస్తే చూడండి, ఇక్కడ 496ని మీరు ఈ ప్రాపర్ ఫామ్లో రాశారు. అంటే 2⁶ × 31 ఫ్యాక్టరైజ్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాం వీటిని. అంటే 2 × 2 × 2 × 2 × అలా 2⁴ వరకు వచ్చాయమ్మా. 2 × 2 × 2 × 2⁴ వరకు వచ్చాయి. 2⁴ వరకు వస్తే ఇంటూ 31 ఉంది. ఇది 31 అనేది ప్రైమే, 2 కూడా ప్రైమే. 2⁴ × 31⁴1 ఆల్రెడీ మనం చూసాం కదా ఫ్యాక్టరైజేషన్. ఓకే, విల్సన్స్ ఫ్యాక్టరైజేషన్ అవన్నీ చూస్తున్నాం కదా. ఓకే అమ్మా, హియర్ 496 can be written as in factorized form 2⁴ × 31. 2 is prime, power ఉంది, 31 is also prime. Okay అమ్మా, now you see sigma of 496 is equal to sigma of 2⁴ × 31. Sigma of 2⁴. 31 is prime number అమ్మా. 31 is prime number. సో 31 ప్రైమ్ నెంబర్ అయితే దానికి ఎన్ని డివైజర్స్ ఉంటాయి, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రైమ్కి? 5 ఈజ్ ప్రైమ్ నెంబర్. హౌ మెనీ ఫ్యాక్టర్స్? 1 5 అవుతాయి. 31 ప్రైమ్ కాబట్టి దీనికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ వచ్చేసి 31 and 1 ఓన్లీ. కాబట్టి సిగ్మా 31 రావాలి. నెక్స్ట్ స్టెప్ సిగ్మా ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఇంటూ సిగ్మా ఆఫ్ సెకండ్ నెంబర్. దట్ మీన్స్ సిగ్మా ఆఫ్ 2⁴ ఇంటూ సిగ్మా ఆఫ్ 31. ఫస్ట్ సిగ్మా ఆఫ్ 31 చూద్దాం. 31 ప్రైమ్ నెంబరు. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ 1 and 31 కాబట్టి సిగ్మా 31 అంటే 1 + 31 దట్ ఈస్ ఈక్వల్ టు 32 అవుతుంది. అది ఇది
రెండు ఫ్యాక్టర్స్ ఏంటి 31కి 1 31 ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేసింది. కాబట్టి 31 ప్రైమ్ నెంబరు. ప్రైమ్ నెంబర్స్కి సిగ్మా ఎన్ వచ్చేసి n+1. ఎందుకంటే దానికి ఫ్యాక్టర్స్ ఎన్ ప్రైమ్ నెంబర్ అయితే ఇఫ్ ఎన్ ఈజ్ ప్రైమ్ దాని ఫ్యాక్టర్స్ వచ్చేసి n and 1. కాబట్టి ఆ రెండింటిని మాత్రమే సమ్ తీసుకుంటాం. సో హియర్ సిగ్మా 31 మీన్స్ 31+1. ఎందుకంటే 2 ఫ్యాక్టర్స్ 131 మాత్రమే. నెక్స్ట్ ఇంకో ఫార్ములా చూడండి, 2^4 ఉంది ఇక్కడ. సిగ్మా a^n+1 అమ్మా, ఇది a^n+1 కింద ఉండాలమ్మా, మైనస్ కింద ఉండాలి. a^n+1 -1 by a-1. So here in place of a we have a, in place of n ఇక్కడ in place of a we have అంటే బేస్ a ప్లేస్లో 2 ఉంది అండ్ in place of n we have 4. అప్పుడు ఏకి ఒక పవర్ పెరగాలి, -1 by a-1 రావాలి. బట్ a is equal to 2 పవర్స్ గానుంటే మీకు డినామినేటర్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకో చెప్పండి, సిగ్మా 2^4 is equal to 2^4+1 2^5. దాని కింద బేస్లో మామూలుగా -1 2 బేస్ పవర్ 5 -1 మామూలుది బేసే, పవర్ కాదు ఇది మామూలు బేస్, బై 2 -1. 2 -1 అంటే 1 కదా, ఏ నెంబర్కైనా బై 1 వేయకూడదు. బై 1 వస్తే డినామినేటర్ తీసేయచ్చు, దీని అర్థం బై 1 అని. కాబట్టి 2కు పవర్ గాని వస్తే డినామినేటర్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. 2^4 is సిగ్మా 2^4 is 2^5 -1 by 2 -1. 2 -1 తీసేయచ్చు. అక్కడ ఏ ప్లేస్లో 2 ఉంటే డినామినేటర్ రాయని అవసరం లేదు, ఓన్లీ న్యూమరేటర్ రాస్తే చాలు. 2^4 అంటే 2కి ఒక పవర్ పెంచేసాను 2^5, దెన్ -1 విచ్ ఈస్ 2^5 -1. కాబట్టి దిస్ సిగ్మా 2^4 is 2^5 -1 by 2 -1. ఈసారి నుంచి నేను 2 ఉంటే బేస్లో కిందది రాయనమ్మా, దీనికి మాత్రం ఒక పవర్ పెంచేసి 2^5 -1 రాస్తాం. సిగ్మా 31 is 31+1. ఇక్కడ సిగ్మా అనేది ఇక్కడే మనం చెప్తున్నాం, ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంతకుముందు ఎక్కడ ఒక దగ్గర ఫార్ములా యూజ్ చేసాం అంతే. వాట్ ఈస్ సిగ్మా ఎన్, ఫస్ట్ మీరు అది నేర్చుకోండి. సరే దీని సంగతి చూద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2^1 by 1 అనేది తీసేసేయండి. 2^5 అంటే 32 -1 31 into 32 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 లేదు, ఈజ్ ఈక్వల్ టు తీసేయండి 2 into 496. ఇక్కడ 2 లేదమ్మా, ఇంకా ఈజ్ ఈక్వల్ తర్వాత ఇక్కడే పెడదాం అనుకున్నాము, తర్వాత కింద స్టెప్లో వేసేసాను, 2 లేదు. యూ రిమూవ్ ఇట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 తీస్తే 2 into 16, 2 బయట తీసాను, 16 into 31 496. 2 into 496. You observe sigma 496 is equal to 2 into 496, which is in the form of n అనుకోండి 496ని. సిగ్మా n is equal to 2n లాగుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు, హెన్స్ బై డెఫినిషన్ if sigma n is 2n then n is perfect. n is perfect అయితేనే sigma n is equal to 2n అవుతుంది. Now we get sigma n is equal to 2n. n ప్లేస్లో 496 ఉంది. sigma 496 is equal to 2 into 496. Hence 496 is perfect number. Okay ma. Here we saw the definition first. Definition 2 types lo cheppochu definition. A positive integer n is called perfect if the sum of its proper divisors is equal to n. Proper divisors తీసుకుంటే దాని సమ్ మళ్ళీ n అవుతుందట. ఫస్ట్ డెఫినేషన్. సెకండ్ డెఫినేషన్, ఏ పాజిటివ్ ఇంటీజర్ n is a perfect number if sigma n is equal to 2n. What is sigma n? n ఇంటీజర్ అమ్మా. సిగ్మా n అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది డివైజర్స్, సమ్ ఆఫ్ ది డివైజర్స్ ఆఫ్ n, సమ్ ఆఫ్ ది డివైజర్స్ ఆఫ్ n. డివైజర్స్ మీన్స్ ఫ్యాక్టర్స్. n అనే ఒక నెంబర్ తీసుకుంటే దాని ఫ్యాక్టర్స్ అన్నీ యాడ్ చేస్తే మీకు సిగ్మా n అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఈజ్ పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పాను, ఎందుకంటే 6కి ప్రాపర్ డివైజర్స్ వచ్చేసి 1 2 3 4 డివైజర్స్ ఉన్నాయి. టోటల్ డివైజర్స్ 4 1 2 3 6. కానీ ప్రాపర్ డివైజర్స్ అంటే 6 కాకుండా రిమైనింగ్ నెంబర్స్ యాడ్ చేస్తే మళ్ళీ 6 వచ్చింది. సో ఫస్ట్ డెఫినేషన్ ప్రకారం ఇది పర్ఫెక్ట్ నెంబర్. లేదు నేను సెకండ్ డెఫినేషన్ చెక్ చేయాలనుకుంటున్నాను, సిగ్మా 6 రాశానమ్మా. సిగ్మా n అంటే సిగ్మా 6. సిగ్మా 6 ఈస్ 6 ఫ్యాక్టర్స్ అన్ని 1 + 2 + 3 + 6 12 అయింది. 2 into 6గా రాశాను. నా సిగ్మా 6 ఈజ్ ఈక్వల్ టు 2 into 6. సిగ్మా 6 n ప్లేస్లో 6 పెడితే సిగ్మా 6 ఈజ్ ఈక్వల్ టు 2 into 6 కాబట్టి 6 ఈజ్ పర్ఫెక్ట్ నెంబర్. సిమిలర్లీ n ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, n ఈజ్ ఈక్వల్ టు 496 తీసుకుంటే దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాస్తే 946ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాస్తే 2^4 into 31 అయింది. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ 2^4 into 31 అయింది. సో సిగ్మా 496 అంటే సిగ్మా ఆఫ్ దిస్ టూ ప్రోడక్ట్స్, టూ నెంబర్స్ ప్రోడక్ట్ రైట్ సెపరేట్లీ.
sigma of first number 2 power 4 into sigma 31. Here 31 is prime number. It has only two factors, like two divisors, 1 and 31. So sigma 31 is 1 plus 31. And this is in the form of sigma a power n, can be written as a power n plus 1 minus 1 by a minus 1. But in place of a we have 2. So 2 power 5 minus 1 by 2 minus 1. ఈసారి నుంచి 2 కానుంటే కింద 2 minus 1 రాయొద్దు. జస్ట్ ఈ పవర్కి ఒకటి పెంచండి, 2 power 5 తర్వాత వాల్యూ మైనస్ 1 అని అర్థం. సో 31 into 32 is equal to 2 into 496. ఈ 2 రాయొద్దు, తీసేసేయండి. Hence 496 is a perfect number. So definition and two examples are here. Two definitions and two examples. 6 and 496 are perfect numbers. These are two examples of perfect numbers. Then we see theorem. Theorem number 1. First perfect number definition, then two examples, then theorems. See the first theorem, which is called Euclid's theorem. The statement is, if 2 power k minus 1 is a prime, k greater than 1 అట, అంటే k is equal to 2, 3, 4 అలా పెట్టాలి, 1 కాదు. ఎందుకంటే 1 పెట్టారనుకోండి, 2 power 1 2 minus 1 ప్రైమ్ కాదు, 1 ప్రైమ్ కాదు. అంటే k is equal to 1 పెడితే 2 power k minus 1 1 అవుతుంది. ఈజ్ ఏ ప్రైమ్? నాట్ ఏ ప్రైమ్. 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్. కాబట్టి k వాల్యూ 2 నుంచి స్టార్ట్ చేయండి. 2 square minus 1 3 సరిపోతుంది. కాబట్టి if 2 power k minus 1 is a prime where k greater than 1, then 2 power k minus 1 into 2 power k minus 1 is a perfect number. మీరు గమనించారా, చదివేటప్పుడు రెండు ఒకేలాగా ఉంటాయి. 2 power k minus 1 అంటే 2 బేస్ పవర్ k minus 1 అని అర్థం. ఇక్కడ కూడా నేనేం చదువుతున్నాను, 2 power k minus 1 అనే చదువుతున్నాను. బట్ రాసే దాంట్లో డిఫరెన్స్, చదివేటప్పుడు మీకు ఒకేలాగున్నాయి రెండు. 2 power k minus 1 into 2 power k minus 1 ఆగి చదవండి. వరుసగా చదివేస్తారు అనుకోండి, ఇది కూడా 2 power k minus 1 అయిపోతుంది. అంటే పవర్ కన్నా బేస్ అన్నా ఏదని డిఫరెన్స్ గమనించారా? చదివేటప్పుడు రెండు ఒకటే. 2 power k minus 1 into 2 power k minus 1 అని చదవండి. ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. ఈ నెంబర్ పర్ఫెక్ట్ నెంబర్ అవుతుందట. ఎప్పుడు 2 power k minus 1 ఈజ్ ప్రైమ్. ముందు రాశారే మీరు, ఈ బ్రాకెట్ కంటే ముందు ఒక నెంబర్, ఇది సింగిల్ నెంబర్ అమ్మ. 2 power k minus 1 ప్రైమ్ నెంబర్ అయితే ఈ ప్రైమ్ నెంబర్ ఇంటూ 2 power k minus 1 అనేది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుందట. అంటే ఇఫ్ పార్ట్ తీసుకొని దెన్ పార్ట్ ప్రూవ్ చేయాలి మనం. ఓకే, ఇక్కడ చూడండి, 2 power k minus 1 సింగిల్ ఇంటీజర్, సింగిల్ నెంబర్. అది సింగిల్ నెంబర్ అంటే 2, 3, 4, 5 అని కాదు, అది ఒకే ఒక నెంబర్. బట్ బ్రాకెట్లో ఉన్నది డిఫరెన్స్ ఆఫ్ 2 నంబర్స్. 2 power k ఒక నెంబర్ అండ్ 1 ఈజ్ అనదర్ నెంబర్. మైనస్ ఉంది కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ 2 నంబర్స్. బ్రాకెట్లో ఉన్నది డిఫరెన్స్ ఆఫ్ 2 నంబర్స్, బ్రాకెట్ ముందు ఉన్నది ఓన్లీ 1 నంబర్, 2 power k minus 1. సపోజ్ k ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటాను నేను. 3 minus 1 అంటే 2. 2 power 2 మీన్స్ 4. సింగిల్ నెంబర్ ఇది. ఓకేనా? నౌ we are going to prove this theorem, Euclid's theorem. For that purpose we take this data. What is that? Let p is equal to 2 power k minus 1 is a prime. Very sorry, it is a prime. And let n is equal to 2 power k minus 1, 2 power k minus 1. Here 2 power k minus 1 is prime. k is equal to 2 తీసుకున్నారనుకోండి, k is equal to 2 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది తీద్దాం. 2 is equal, k is equal to 2 తీసుకున్నాం, గ్రేటర్ దెన్ 1 తీసుకోమంటారు. ఇందాకే చెప్పాను, 2 square minus 1 అంటే 3 ప్రైమ్ నెంబర్. ఇది ఈ లోపల ఉన్నది 2 power k minus 1 ప్రైమ్ నెంబర్ ఇంటూ సమ్ నెంబర్ అనమాట. ఇది మొత్తం పర్ఫెక్ట్ నెంబర్ అని చూపించాలి. we take p is a prime number which is 2 power k minus 1. రెండు నెంబర్స్ ఇవి. and let n is equal to 2 power k minus 1 into this number 2 power k minus 1. What is our aim? We are going to show that this number అంటే n అని చెప్తున్నామే, ఈ నెంబర్ని పర్ఫెక్ట్ నెంబర్గా చూపించాలి. అప్పుడు సిగ్మా n is equal to 2nగా చూపిస్తే సరిపోతుంది కదా. ఓకే, నౌ వీ హ్యావ్ టు షో దట్ n is a perfect number. ఇది పర్ఫెక్ట్ నెంబర్ అని చూపించాలి. లెట్ సిగ్మా n తీసుకుంటున్నాను, లాస్ట్ 2n అని చూపిస్తానమ్మా. సిగ్మా n is equal to 2n అని చూపిస్తే దెన్ వీ హ్యావ్ n is a perfect number by definition 2. నేను చెప్పాను కదా, థీరమ్స్ అన్నిట్లో మనం
సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2n చూపిస్తాను. దెన్ ఎన్ ఈజ్ పర్ఫెక్ట్ నెంబర్ అని అర్థం. ఓకే, ఐఎమ్ ఇఫ్ పార్ట్ ఐ టేక్ దిస్ వన్, వాట్ ఈస్ దట్? పి అనుకున్నాను, ప్రైమ్ నెంబర్. 2k-1 ఈజ్ పి, ఇది తీసుకున్నాను, ఇచ్చిన పార్ట్ అది. నెక్స్ట్ వాళ్ళు ఏది చూపించాలో దాన్ని ఎన్ అనే సింబల్తో చూపిస్తున్నాను నేను. ఎన్ అనే సింబల్ పెట్టి తీసుకున్నాను. వీ హ్యావ్ టు షో దట్ దిస్ ఎన్ ఈస్ పర్ఫెక్ట్ నెంబర్. ఐఎమ్ టేకింగ్ సిగ్మా ఎన్. ఫైనలీ ఐ విల్ షో దట్ sigma n is equal to 2n. That is our n. So we have to show that n is perfect number. Now we have sigma n is equal to, రెండు పక్కల సిగ్మా అప్లై చేయడమ్మా. సిగ్మా n is equal to sigma of this number. Sigma of this number. దీన్ని సెపరేట్గా రాయండి. 2 numbers కదా. This one into బ్రాకెట్లో ఇంకో వాల్యూ. కాబట్టి సిగ్మా ఆఫ్ 2k-1 into p. బై మిస్టేక్ ఇక్కడ 2 పడిందమ్మా. సిగ్మా ఆఫ్ 2k-1 ఇంటూ ఈ నెంబర్ సిగ్మా పెట్టాము రెండు వైపులు. ఇది యాజ్ ఇట్ ఈస్గా 2k-1 రాశాను. దీని ప్లేస్లో p పెట్టానమ్మా. 2k-1 అంటే ఏంటి? దీన్ని ప్రైమ్ నెంబర్ కదా, p అనుకున్నాం, ఇది p కాబట్టి p సబ్స్టిట్యూట్ చేశాను. n ఈజ్ ఈక్వల్ టు 2k-1 ఇంటూ p అని అర్థం, ఇంటూ p. ఓకే, నౌ ఇట్ క్యాన్ బి రిటర్న్ యాజ్ సెపరేట్లీ డాట్ p, దిస్ నంబర్ ఇంటూ p. కాబట్టి సిగ్మా ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఇంటూ సిగ్మా ఆఫ్ సెకండ్ నెంబర్ p. బట్ p ఈజ్ ప్రైమ్ నెంబర్ కాబట్టి సిగ్మా p వచ్చేసి దీనికి 1p రెండే ఉంటాయి ఫ్యాక్టర్స్ కాబట్టి సిగ్మా p సెకండ్ వన్ ప్లేస్లో p+1 పెట్టేశాం. నెక్స్ట్ ఇది గమనించండి, సిగ్మా 2k-1 ఎలా ఉంది? a పవర్ n లాగా ఉంది. ఫార్ములా ఇది a పవర్ n. a ప్లేస్లో 2 ఉంది, n ప్లేస్లో k-1 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 2n ఉన్నదానికి +1 చేయాలి, అంటే దీనికి +1 చేయాలి. దట్ మీన్స్ 2k అవుతుంది. ఈ -1 కింద వాల్యూ అమ్మాయి, -1/2-1 బై వేయద్దు. సో సిగ్మా 2k-1 ఈస్ 2k-1. విడివిడిగా 2 టర్మ్స్ వచ్చాయి. బై వాల్యూ 1 అవుతుంది కాబట్టి వేయద్దు. సో దీనిలో a ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు k-1 అప్లై చేస్తే యూ గెట్ సిగ్మా 2k-1 ఈజ్ ఈక్వల్ టు 2k-1. మీరు ఇది ఫార్ములా లాగా రాసుకోండమ్మా. నెక్స్ట్ థీరంలో కూడా నేను మళ్ళీ అడుగుతాను, దీన్ని పక్కన రాయండి. సిగ్మా ఆఫ్ 2k-1 ఈజ్ ఈక్వల్ టు 2k-1. బాక్స్ చేయండి దాన్ని. సిగ్మా 2k-1 ఈజ్ ఈక్వల్ టు 2k వస్తుంది, -1 పక్కన వస్తుంది, /2-1 /1 రాయబడలేదు. సో సిగ్మా p ఈజ్ ప్రైమ్ కాబట్టి p+1. ఇప్పుడు ఈ p+1 ఏమవుద్దో చెప్పండి నాకు. p ఈజ్ ఈక్వల్ టు 2k-1. రెండు పక్కల 1 యాడ్ చేయండి, నాకు p+1 కావాలి. p+1 దీని ఇది p అనమాట. +1 చేస్తే p+1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ +1 క్యాన్సిల్ బై 2k అవుతుంది. కాబట్టి p+k ఈజ్ ఈక్వల్ టు 2k సబ్స్టిట్యూషన్ చేశాను. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఫస్ట్ టర్మ్. నౌ 2k-1 యాజ్ ఇట్ ఈస్. ఈ 2kని ఇంటూ 2k ఉంది, దీన్ని నేను 2 ఇంటూ 2k-1 రాశాను. దీన్ని 2kని 2 ఇంటూ 2k-1 యాజ్ ఇట్ ఈస్గా ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ 2k-1. నవ్ యూ అబ్జర్వ్ 2 యాజ్ ఇట్ ఈస్గా రాయండి. 2k-1 ఇంటూ 2k-1 ఏమనుకున్నాం? దీన్ని n అనుకున్నాం కాబట్టి n అనేది రాశాను, 2n. నవ్ LHS ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n, RHS ఈజ్ 2n. సో వీ హ్యావ్ sigma n is equal to 2n. By second definition, we have n is perfect number. n means ఏమనుకున్నాం? n this number, వాళ్ళు ఇచ్చిన నెంబర్ 2k-1 into 2k-1 is a perfect number. -1 is a perfect number. ఇదే కదా వాళ్ళు చూపించమన్నారు. అంటే ఏంటమ్మా ఇక్కడ అర్థం? ఏదైనా ఒక ఇంటీజరు 2k-1 ఇంటూ 2k-1గా ఉంటే కంపల్సరీ అది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుందట. పర్ఫెక్ట్ నెంబర్ అయితే కంపల్సరీ ఈ ఫామ్లో ఉంటుంది. వెరీ సారీ, ఇక్కడ చూడండి, 2k-1 ప్రైమ్ అయితే ఈ నంబర్ కంపల్సరీగా పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. ఇలా రాసిన నంబర్ కంపల్సరీగా పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. ప్రతి పర్ఫెక్ట్ నెంబర్ ఇలా ఉండాలని లేదమ్మా, ఇలా ఉంటే మాత్రం కంపల్సరీ అది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుందట. సరే, k ఈజ్ ఈక్వల్ టు మీరు 1 కాకుండా 2 పెట్టి స్టార్ట్ చేసి చూడండి. 2 పెడుతున్నాము ఇక్కడ, k ఉన్న దగ్గర 2 పెట్టండి. నాకు టోటల్ నెంబర్ చెప్పండి. k ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టండి, నోట్బుక్లో రాసి నాకు చెప్పండి.
k ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే 2 మైనస్ 1 అంటే 1 అంటే ఇది 2 పవర్ 1 2 అవుతుంది ఇంటూ k ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే 2 స్క్వేర్ 4 మైనస్ 1 3 2 ఇంటూ 3 6 వీ నో దట్ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ నెంబర్ రైట్. నెక్స్ట్ k ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టండి, 1 పెట్టకూడదు కదా, 2 పెడితే 6 అయింది నెంబర్ పర్ఫెక్ట్. k ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టండి, నెక్స్ట్ 3 మైనస్ 1 2 అనమాట, 2 స్క్వేర్ అయింది ఇంటూ 2 క్యూబ్, k ఈజ్ ఈక్వల్ 3 కదా, 2 క్యూబ్ అంటే 8 మైనస్ 1 7 ఇంటూ 4 28 ఈజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్. కాబట్టి ఈ ఫామ్లో ఉన్న ప్రతి నెంబర్ పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. మీరు కేక్ వాల్యూస్ పెట్టుకుంటూ వెళ్తే యూ గెట్ పర్ఫెక్ట్ నెంబర్స్. k ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 పెడితే వెళ్ళారనుకోండి, k ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే ఫస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ 6 వచ్చింది. నెక్స్ట్ k ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్ 28 వచ్చింది. ఆ తర్వాత k ఈజ్ ఈక్వల్ టు 4 పెట్టండి, యూ గెట్ 496. ఇందాక చూసాం కదా అది. అలా వస్తూ ఉంటాయి వరుసగా. మీకు ఎన్ని పర్ఫెక్ట్ నెంబర్స్ కావాలంటే అన్ని వస్తాయి వరుసగా. ఓకే, దిస్ థీరమ్ ఈస్ కాల్డ్ యూక్లిడ్స్ థీరమ్. దిస్ థీరమ్ ఈస్ కాల్డ్ యూక్లిడ్స్ థీరమ్. ఓకేమ్మా, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సిగ్మా 2 పవర్ k మైనస్ 1 ఉంటే 2 పవర్ k మైనస్ 1 అనేది వస్తుంది. సో ద నెంబర్ విచ్ ఇస్ ఇన్ దిస్ ఫార్మ్ ఈస్ పర్ఫెక్ట్ నెంబర్. నెక్స్ట్ యూక్లిడ్ టైప్ నెంబర్. యూక్లిడ్ థీరంలో ఒక నెంబర్ ఇచ్చారు కదా, ఇది పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్తున్నాం. ఇలాగున్నటువంటి పర్ఫెక్ట్ నెంబర్ ఈస్ కాల్డ్ యూక్లిడ్ టైప్ నెంబర్. ఏ నెంబర్ ఆఫ్ ద ఫార్మ్ 2 పవర్ k మైనస్ 1 ఇంటూ 2 పవర్ k మైనస్ 1 ఈస్ కాల్డ్ యూక్లిడ్ టైప్ నెంబర్. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. 2 పవర్ k మైనస్ 1, పవర్ మాత్రం k మైనస్ 1, బేస్ 2 మాత్రమే, సింగిల్ నెంబర్ ఇంటూ 2 పవర్ k minus 1, difference of two numbers, 2 power k minus 1. So this type of numbers must be perfect numbers and this number is called Euclid type number. Euclid type number. Okay, ma? Yes. Next, see the second theorem, Euler's theorem. What is Euler's theorem? Give the see the statement first. Every even perfect number is of the form, every even perfect number is of the form 2 power k into 2 power k minus 1, where 2 power k minus 1 is a prime. చూడండి, ఇందాక చెప్పింది, ఇందాక థీరం ఏంటి, 2 పవర్ k మైనస్ 1 ప్రైమ్ అయితే ఈ నెంబర్ పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది అని చూపించాం. ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక ఈవెన్ పర్ఫెక్ట్, ప్రతి ఈవెన్ పర్ఫెక్ట్ నెంబరు ఇదే ఫామ్లో ఉంటుంది, కంపల్సరీగా 2 పవర్ k మైనస్ 1 ఈ బ్రాకెట్లో ఉన్నది ప్రైమ్ అవ్వాలి అట. కాబట్టి మనం దేన్ని తీసుకొని స్టార్ట్ చేయాలి, ఈవెన్ పర్ఫెక్ట్ నెంబర్ తీసుకొని స్టార్ట్ చేయాలి. అది ఏ ఫామ్లో ఉందని చూపించాలి. అది n అనుకోండి, యూ లెట్ n ఈజ్ ఈవెన్ పర్ఫెక్ట్ నెంబర్. యూ షో దట్ n ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ k మైనస్ 1 ఇంటూ 2 పవర్ k మైనస్ 1. ఆల్సో 2 పవర్ k మైనస్ 1 ఈజ్ ప్రైమ్. ఇది ప్రైమ్ అయినప్పుడు మాత్రమే ఈ ఫామ్లో ఉంటుందట. ఏంది ఈ ఫామ్లో ఉండేది, ఈవెన్ పర్ఫెక్ట్ నెంబర్ ఈ ఫామ్లో ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, లెట్ n be a even perfect number. Therefore n can be written as n is equal to 2 power k minus 1 into a for k greater than 1. k greater than 1 ఉంటేనే ఇది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది, లేకపోతే ఇది పర్ఫెక్ట్ నెంబర్ కాదమ్మా. కాబట్టి యూ టేక్ ఎందుకు తీసుకుందాం ఇక్కడ చూడండి. అండ్ ఫర్ సమ్ ఆడ్ ఇంటీజర్ ఏ ఆడ్ ఇంటీజర్ అట. ఇక 2 పవర్ ఎంత ఉన్నా ఈవెన్ నెంబరే, ఈవెన్ ఇంటూ ఆడ్ ఈవెనే. కాబట్టి n అనేది ఈవెన్ పర్ఫెక్ట్ నెంబర్ అని తీసుకోండి. దాన్ని నేను నా కన్వీనియంట్ కోసం ఇలా రాసుకుంటున్నాను. ఎలా, n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ k మైనస్ 1 ఇంటూ ఏ మాత్రం ఆడ్ నెంబర్, 2 పవర్ సమ్ వాల్యూ, 2 పవర్ ఎంత ఉన్నా సరే అది ఈవెనే, ఈవెన్ ఇంటూ ఆడ్ ఈవెనే. కాబట్టి n ఈజ్ ఈవెన్ పర్ఫెక్ట్ నెంబర్, ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ 2 పవర్ k మైనస్ 1 ఇంటూ ఏ. సిన్స్ ఇదేమో ఏమో ఆడ్ నెంబర్, 2 పవర్ k మైనస్ 1 ఏమో ఈవెన్ నెంబర్. కాబట్టి ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఎప్పటికీ వీటికి కామన్ ఫ్యాక్టర్ ఉండదు. కాబట్టి జీసీడీ ఈజ్ ఈక్వల్ టు 1. వీటికి జీసీడీ 1 ఉంది. కాబట్టి సిగ్మా n, ఒకవేళ జీసీడీ 1 లేకపోయినా సరే మనం ఆల్రెడీ ఫాలో అయిపోతున్నాం. ఏంటి, n ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అని రాసుంటే, యాక్చువల్గా అయితే ఆ రెండింటి జీసీడీ 1 ఉంటేనే వాటిని విడివిడిగా రాసుకోవచ్చు. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఫస్ట్ నెంబర్ ఇంటూ సిగ్మా సెకండ్ నెంబర్. దీనికి రెండు వైపులా సిగ్మా అప్లై చేశానమ్మా. సిగ్మా n 2 పవర్ k మైనస్ 1 ఇంటూ ఏ అంటే విడివిడిగా సిగ్మా 2 పవర్ k మైనస్ 1 ఫస్ట్ నెంబర్ ఇంటూ సిగ్మా ఏ
సెకండ్ నెంబర్ రెండింటికి విడివిడి. ఎప్పుడు ఈ రెండు నెంబర్స్కి జీసీడీ 1 ఉంటేనే విడివిడిగా రాసుకోవాలి. మనం యాక్చువల్గా అది ఫార్ములా చెప్పేసాం లాస్ట్ థీరంలో కూడా. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, సిగ్మా 2k-1 ఎంత ఉంటుంది, ఈ ఫార్ములా అప్లై చేస్తే సేమ్ ఇదే వాల్యూ రాశాను, గుర్తుపెట్టుకోండి ఫార్ములా లాగని చెప్పాను. సిగ్మా 2k-1 ఈజ్ ఈక్వల్ టు 2k-1 into sigma a. Let 1 sigma n is equal to this one. Put equation number 1. And what is n? Data, from data n be even perfect number. That means n be a perfect number. N perfect number kabatti we can written as sigma n is equal to 2n by definition, second definition. N is perfect number, therefore sigma n is equal to 2n. Sigma n is equal to 2n. n enti ee value, n వచ్చేసి ఈ వాల్యూ. ఒకవేళ సబ్స్టిట్యూట్ ఇన్, ఇప్పుడు ఇది తీసుకున్నారనుకోండి, ఈక్వేషన్ 1 తీసుకున్నారనుకోండి, ఈక్వేషన్ 1లో ఆర్హెచ్ఎస్ ఏంటి, 2k-1 సిగ్మా ఏ రాస్తాను. దాని ముందు ఏముండాలి, సిగ్మా ఎన్ కదా, సిగ్మా ఎన్ ప్లేస్లో 2n పెట్టండి, సిగ్మా ఎన్ ప్లేస్లో 2n పెట్టండి. ఏం లేదమ్మా, ఈక్వేషన్ 1 ఆర్హెచ్ ఒక వాల్యూ అలాగే ఉంచండి, సిగ్మా ఎన్ ప్లేస్లో 2n పెడుతున్నాను అంతే. కాకపోతే దీన్ని ఎల్హెచ్ఎస్గా రాశాను, సిగ్మా ఎన్ ప్లేస్లో 2n అనేది ఇటు పక్క రాస్తున్నాను. 2n అంటే ఏంటమ్మా, ఇది n ఇంటూ 2 రాశాను చూడండి. 2n అంటే 2 ఇంటూ n, ఇది 2 ఇంటూ a ఇంటూ b లాగా ఉంది. 2 ఇంటూ a ఇంటూ b, మూడింటికి మధ్యలో ఇంటూ ఉన్నట్టే అర్థం. 2 ఇంటూ 2k-1 చేస్తే 2k ఇంటూ a అలాగే ఉంటుంది. కాబట్టి 2n మీన్స్ 2k ఇంటూ a. పుట్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 1 సిగ్మా n వాల్యూ, n is perfect number kabatti in the data we have given n is perfect number, so sigma n is 2n. kabatti equation 1 లో ఒక సైడ్ అలాగే ఉంచాను, ఈ సెకండ్ సైడ్ సిగ్మా n ప్లేస్లో 2n పెట్టాను. బట్ n వాల్యూ ఈ బ్రాకెట్లో ఉన్నది కాబట్టి 2n వచ్చేసి ఏదో అది సబ్స్టిట్యూట్ చేశాను. పుట్ ఈక్వేషన్ నెంబర్ 2. దిస్ మీన్స్ ఇక్కడ 2k-1 నాకు 2k k is equal to 2 తీసుకుంటున్నానమ్మా. 2k అంటే 2 స్క్వేర్ 4 అయింది. 2k-1 అంటే 4 - 1 3. ఎప్పటికీ ఇదేమో 4 ఇదేమో 3, ఈ రెండింటి జీసీడీ 1 అవుతుంది. కాబట్టి 2k అనేది దీన్ని డివైడ్ చేయదు. నేను చిన్న విషయం చెప్తున్నాను చూడండమ్మా. 4 × 6 ఎంత, 24 ఈజ్ ఈక్వల్ టు 3 × 8 అని వేస్తాం చూడండి. 4 × 6 మీరు నోట్బుక్లో వేయండి. 4 × 6 ఈజ్ ఈక్వల్ టు 3 × 8, రెండు 24సే కాబట్టి. ఇప్పుడు మీరు గమనించారంటే 4 × 6 ఈజ్ ఈక్వల్ టు 3 × 8 అంటే ఇక్కడ ఒక నెంబర్ మాత్రం రెండో దాన్ని డివైడ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఈ 2k అనేది 2k-1 డివైడ్ చేయదు. ఇంకా దేన్ని డివైడ్ చేస్తుంది, సిగ్మా ఏని డివైడ్ చేస్తుంది, సిగ్మా ఏని డివైడ్ చేస్తుంది. ఇంకొక విధంగా కూడా మీరు ఆలోచించవచ్చు. నేను ఇక్కడ జీసీడీ అని చెప్పాను 1, కాబట్టి ఎప్పటికీ 2k-1 2k డివైడ్ చేసుకోవు. కాబట్టి కంపల్సరీగా 2k సిగ్మా ఏని డివైడ్ చేస్తుంది. దీన్ని డివైడ్ చేయదు కాబట్టి 2k ఈ ఫస్ట్ నెంబర్ని డివైడ్ చేయదు కాబట్టి కంపల్సరీగా సిగ్మా ఏని డివైడ్ చేస్తుంది. ఓకే, నౌ ఏ డివైడ్స్ బి అంటే ఎట్లా రాస్తాం, బి డివైడ్స్ ఏ అన్నారు అనుకోండి, ఏం రాస్తాం, ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ రాస్తాం. డివిజిబిలిటీ రూల్, అది డివిజిబిలిటీలో నేర్చుకున్నాం. బి డివైడ్స్ ఏ మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సమ్ వాల్యూ బీక్యూ అంటాం. అలాగే సిగ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు 2k ఇంటూ క్యూ, వేర్ క్యూ ఈజ్ ఇంటీజర్. క్యూ ఇంటీజర్ అని పెట్టుకోవడమ్మా మీరు, క్యూ ఇంటీజర్. ఇప్పుడు ఈ సిగ్మా ఏని 2లో సబ్స్టిట్యూట్ చేయండి. స్టూడెంట్స్, just a minute. Now you put sigma a. What is sigma a? 2k into q in the second equation in place of sigma a. LHS లో ఉంది sigma a, దానిలో 2k into q. బై మిస్టేక్ ఈ ఇంటూ అనేది పైన పడిందమ్మా, మీరు డాట్ పెట్టుకున్నా పర్లా, ఇంటూ సింబల్ పెట్టుకున్నా పర్లా. 2k into q, 2k into q. సిగ్మా ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. యూ గెట్ 2k-1 ఇంటూ ఈ వాల్యూ 2k ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ టు 2k ఇంటూ ఏ. రెండు పక్కల 2k క్యాన్సిల్ పోయింది, ఇక్కడ ఇక క్యూ మిగిలింది. 2k-1 ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది ఈ స్టెప్. 2k క్యాన్సిల్ పోయింది, దెన్ యూ గెట్ 2k రెండు వైపులు క్యాన్సిల్ పోయింది, ఇక్కడ ఏ మాత్రమే మిగిలింది.
ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ k మైనస్ 1 ఇంటూ క్యూ. పుట్ ఈక్వేషన్ నెంబర్ 4. ఏ వాల్యూ వచ్చిందమ్మా, ఏ వాల్యూ వచ్చింది మనకి. ఇఫ్ పాసిబుల్ లెట్ క్యూ గ్రేటర్ దెన్ 1. ఇఫ్ పాసిబుల్ లెట్ క్యూ గ్రేటర్ దెన్ 1. then a has at least 4 factors. 1, 2 power k minus 1, q and both. నాకు చిన్న విషయం చెప్పండి. ఏ వచ్చేసి ఆడ్ అని చెప్పాము, 15 అనుకున్నారనుకోండి. ఏ వచ్చేసి 15 అనుకున్నారనుకోండి. 15 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5 అని చెప్పాను నేను. ఇది 3, ఇది 5, ఇది 3, ఇది 5, 15 అని చెప్పాను. అప్పుడు ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 15 అన్నాను. ఈ ఫస్ట్ బ్రాకెట్లోది 3, క్యూ వచ్చి 5, 3 ఇంటూ 5. ఇప్పుడు నాకు ఫ్యాక్టర్స్ చెప్పండి అమ్మా 15కి. 3 ఇంటూ 5 కాకుండా ఇంకేముంటాయి? 1, 15 కూడా ఉంటాయిగా. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్ ఏ అంటే ఏకి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? 1 ఉంటుంది, 1 ఉంటుంది. ఏ అంటే ఈ మొత్తం అమ్మ, ఈ మొత్తం 1. మనసులో మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు 15 అనుకోండి. ఇప్పుడు నాకు ఫ్యాక్టర్స్ చెప్పండి. 15 ఫ్యాక్టర్స్, ఇది 3, ఇది 5. కాబట్టి 3, 5 ఈ రెండు విడివిడిగా ఫ్యాక్టర్సే. నెక్స్ట్ 1 కూడా 15 ఫ్యాక్టరే, 15 కూడా 15 ఫ్యాక్టరే. 15 అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత అంతే కదా. చూడండి 1, నెక్స్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నది ఫ్యాక్టరే, నెక్స్ట్ ఇంటూ ఉన్నది ఫ్యాక్టరే, అండ్ ఈ రెండింటి ప్రోడక్ట్ ఏదొస్తే 15 అన్నాను నేను. 3 ఇంటూ 5. కాబట్టి మనసులో మీరు దీన్ని 3 అనుకోండి, దీన్ని 5 అనుకోండి అమ్మా. కాబట్టి ఇది 3, ఇది 5 అనుకోండి. 3 ఒక ఫ్యాక్టర్, 5 ఒక ఫ్యాక్టర్, 1 ఒక ఫ్యాక్టర్. ఈ రెండింటి ప్రోడక్ట్ 15, అది కూడా ఒక ఫ్యాక్టర్. కాబట్టి మినిమం 4 ఉంటాయి. ఇంకంతకంటే ఎక్స్ట్రా ఉండొచ్చు కూడా. ఏ ఇలా కాకుండా వేరేది ఏదైనా తీసుకోండి, ఇంకా ఎక్స్ట్రా ఉండొచ్చు. మినిమం 4 ఉంటాయి, ఆ తర్వాత ఎక్స్ట్రా ఎన్నైనా ఉండొచ్చు. సో ఏ హ్యాస్ అట్లీస్ట్ 4 ఫ్యాక్టర్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు దిస్ 1 ఇంటూ దిస్ 1. కాబట్టి ఏ హ్యాస్ 4 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 ఈ ప్రోడక్ట్ మొత్తం ఎంత వస్తుందో అది, మధ్యలో ఈ రెండు ఉంటాయి విడివిడిగా. 4 ఫ్యాక్టర్స్. నౌ సిగ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. ఈ 4 ఫ్యాక్టర్స్ యాడ్ చేయండి. 1 ప్లస్ 2 పవర్ k మైనస్ 1 ప్లస్ క్యూ ప్లస్ దిస్ 1. ఇక్కడ ఏం క్యాన్సిల్ పోతుంది? +1 -1 క్యాన్సిల్ పోతుంది. యూ హ్యావ్ 2 పవర్ k ప్లస్ 2 పవర్ k ఇంటూ క్యూ మైనస్ క్యూ. కాబట్టి 2 పవర్ k ఉంటుంది, 2 పవర్ k ఇంటూ క్యూ ప్లస్ క్యూ, 2 పవర్ k ఇంటూ క్యూ ప్లస్ క్యూ. కాబట్టి 2 పవర్ k కామన్ తీస్తే 1 ప్లస్ 2 పవర్ k ప్లస్ క్యూ. ఇక్కడ ప్లస్ క్యూ, ఇది 1 -1 క్యాన్సిల్ పోతుందమ్మా. క్యూ ప్లస్ క్యూ మిగిలింది ఇక్కడ. దీంతో మల్టిప్లై చేసినప్పుడు ఇది మైనస్ క్యూ క్యాన్సిల్ పోతుంది. ఇంకేం మిగిలింది? క్యూ ఇంటూ 2 పవర్ k ప్లస్ 2 పవర్ k. అంటే 2 పవర్ k కామన్ తీస్తే 1 ప్లస్ క్యూ. హియర్ సిగ్మా ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, చూడండి అమ్మా, అట్లీస్ట్ 4 ఉన్నాయనుకుంటే సిగ్మా ఏ వచ్చేసి ఈ 4 సమ్. ఇంకా ఎక్కువ ఉండొచ్చు కదా, ఫ్యాక్టర్స్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సపోజ్ నేను వచ్చేసి దీన్ని 15 ఎగ్జాంపుల్ కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అనుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి 15 కాకుండా, అప్పుడు ఎక్స్ట్రా రావచ్చు. మేబీ ఏ వచ్చేసి 12 అనుకున్నారనుకోండి. 12 అనుకుంటే ఇవి ఎలా రాయొచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు 12. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, 4 ఎందుకున్నాయనే దానికి. ఏ వచ్చేసి 12 అనుకుంటే 3 ఇంటూ 4 రాయొచ్చు. అప్పుడు ఏకి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 12, 3, 4. ఇవి కాకుండా 6 ఇంటూ 2 రాయొచ్చు. కాబట్టి 6 2. కాబట్టి అక్కడ మొత్తం మీద 6 ఫ్యాక్టర్స్ వచ్చాయి. అంటే మినిమం 4 ఉంటాయి, ఎక్స్ట్రా ఎన్నైనా ఉండొచ్చు. కాబట్టి సిగ్మా ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు దిస్ 4. ఇంకా ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ రావచ్చు. ఓకే, ఇది సమ్ చేస్తే మనకి ఇంత వచ్చింది, గ్రేటర్ దెన్ ఆర్. మీరు మనసులో చూడండి అమ్మా, సిగ్మా ఏ ఈక్వేషన్ 3 గివ్స్ సిగ్మా ఏ, ఈక్వేషన్ 5 ఆల్సో గివ్స్ సిగ్మా ఏ. ఇక్కడ క్యూ మనసులో మీరు 5 అనుకోండి. 2 పవర్ k వచ్చేసి ఎంత? 4 అనుకోండి. 4 ఇంటూ 5 ఎంత? 20. సిగ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు 20 ఉండాలి. 2 పవర్ k 4 అనుకున్నారు. ఇక్కడ 2 పవర్ 4 అనుకుంటే క్యూ 5 అనుకున్నారు. 5 + 1 6, 4 ఇంటూ 6 24. ఇందాక ఇక్కడేమో సిగ్మా ఏ 20 అంటున్నాము, ఇప్పుడు సిగ్మా ఏ గ్రేటర్ దాన్ 24 అంటున్నాం. రెండు ఓదాన్ని ఒకటి కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాయి. ఫ్రమ్ 3 and 5
దిస్ కాంట్రడిక్ట్స్ 3 కాంట్రడిక్ట్స్ 5 కాబట్టి దిస్ కాంట్రడిక్ట్స్ 3. సో q గ్రేటర్ దెన్ 1 అనేది తీసుకున్నాం కాబట్టి ఇఫ్ పాసిబుల్ లెట్ q గ్రేటర్ దెన్ 1 అనుకున్నాం కాబట్టి మనకు 3ని 5 కాంట్రడిక్ట్ చేస్తుంది. ఈ రెండు క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి. ఈక్వల్ టు ఒక నెంబర్ చెప్తున్నాం, అదే సిగ్మా ఏ గ్రేటర్ దెన్ దానికంటే పెద్ద నెంబర్ అని చెప్తున్నాం. కాబట్టి 5 కాంట్రడిక్ట్స్ 3 బికాస్ we take q greater than 1. So our assumption is wrong. q must be 1. q must be 1 అంటే what is a? 4లో q 1 పెట్టండి. a is equal to 2 power k minus 1. a is equal to 2 power k minus 1. a is equal to 2 power k minus 1 అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. n is equal to 2 power k minus 1 ఇంటూ a ఎంత నాం 2 power k minus 1. కాబట్టి 2 power k minus 1 ఇంటూ ఈ నెంబర్ 2 power k minus 1 n అనేది. కాబట్టి n మనం ఏ ఫామ్లోకి వచ్చేసింది, q1 పెడితే a is equal to 2 power k minus 1 అండ్ హెన్స్ n is equal to 2 power k minus 1 ఇంటూ a అనుకున్నాం. కాబట్టి 2 power k minus 1 ఇంటూ దిస్ a వాల్యూ. కాబట్టి మనం n తీసుకుంది ఈవెన్ పర్ఫెక్ట్ నెంబర్ అని. ఫైనల్గా n ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power k minus 1 ఇంటూ 2 power k minus 1. ఓకే, అంటే ఈవెన్ పర్ఫెక్ట్ నెంబర్ కంపల్సరీ ఇన్ దిస్ ఫార్మ్. కంపల్సరీగా మనం ఇంకోటి చూపించాలి, వేర్ 2 power k minus 1 ఈజ్ ప్రైమ్ అన్నాం. వీ హ్యావ్ టు స్టిల్ షో దట్ ఈ బ్రాకెట్లో ఉన్న నంబర్ 2 power k minus 1 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సపోజ్ యూ అజ్యూమ్ we have a is equal to 2 power k minus 1 and sigma a is 2 power k. Sigma a 2 power k ఎలా అయిందమ్మా, ఇది తీసుకోండి. థర్డ్ ఈక్వేషన్ సిగ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు 2 power k ఇంటూ q ఈజ్ ఈక్వల్ టు 1 అని చూపించాం. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ 3 we have సిగ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు 2 power k. మా సిగ్మా ఏ 2 power k అయిందంటే, సిగ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు 2 power k అయింది అంటే సిగ్మా ఏ అంటే అర్థం ఏంటి, ఏకున్న డివైజర్స్ అన్నిటినీ సమ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏకున్న డివైజర్స్ ఏ ఒకటి అవుతుంది. కంపల్సరీగా ఏకి డివైజర్స్ 1a అవుతాయి కదండి. మిగిలిన ఏ ఎట్లన్నా ఉండనివ్వండి, ఇంకెన్నైనా ఎక్స్ట్రా ఉండొచ్చు. కంపల్సరీగా ఏ అనే నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఏంటవి, 1 a ఇట్సెల్ఫ్. ఇక్కడ అవి 2 యాడ్ చేసేస్తేనే నాకు 2 power k వచ్చేస్తుంది. a ప్లస్ 1 ఎంతండి, a is equal to 2 power k minus 1, a plus 1 2 power k అయింది. అంటే ఏకి 1ని యాడ్ చేస్తే 2 power k వచ్చేసింది. సిగ్మా ఏ కూడా 2 power kనే. అంటే దాని అర్థం ఏంటి, దేర్ ఫోర్ 2 power k minus 1 అనే నంబర్కి ఏ అనే నంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 అండ్ a ఇట్ సెల్ఫ్. అప్పుడే సిగ్మా ఏ తీసుకుంటే 1 ప్లస్ దిస్ నంబర్ a power k అవుతుంది. కాబట్టి మీరు తీసుకున్న ఏ అనే 2 power k minus 1 అనే నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. డివైజర్స్ అంటే ఫ్యాక్టర్స్. అవేంటవి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఏంటది, 1 అండ్ 2 power k minus 1. ఏదైనా ఒక నెంబర్కి, అంటే ఇది తీసుకుందాం, ప్రతిసారి 2 power k minus 1 అని చదవలేం కాబట్టి ఏ అనే చెప్దాం. ఇప్పుడు ఏకి సిగ్మా ఏ వచ్చేసి 2 power k అయింది అంటే ఇట్ మీన్స్ సిగ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు 2 power k minus 1 plus 1. దట్ మీన్స్ a plus 1. కాబట్టి ఏకి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, a and itself. కాబట్టి a is prime. a means 1 and 2 power k minus 1. So a is prime. a means 2 power k minus 1 is prime. Okay students, so ఇక్కడ మనం తీసుకుంది ఏంటమ్మా, this is called Euler's theorem. Every even perfect number is in the form of 2 power k minus 1 into 2 power k minus 1, వేర్ ఈ బ్రాకెట్లో ఉన్న 2 power k minus 1 ఈస్ ప్రైమ్. ఇక్కడ మనం తీసుకుంది n ఈవెన్ పర్ఫెక్ట్ అని చెప్పి ఇలా రాసుకోవడం అనేది తెలియాలి. స్టార్టింగ్లో యూలర్స్ థీరంలో సొల్యూషన్ ఇలా స్టార్ట్ చేయాలని తెలియాలి. ఓకేనా. నెక్స్ట్ దీనికి సిగ్మా అప్లై చేస్తే సిగ్మా n ఇలా వచ్చింది. బట్ n పర్ఫెక్ట్ నెంబర్ కాబట్టి సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 2n. ఈ 2n ప్లేస్లో n తెలుసు కాబట్టి మనకి 2n అంటే 2 power k ఇంటూ a అవుతుంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి సిగ్మా n ప్లేస్లో. సో LHS RHS వచ్చే దాన్ని 2 అనుకోండి. కంపల్సరీ 2 power k minus 1 2 power k ఈ రెండు కూడా పక్క నెంబర్స్ కాబట్టి ఇది ఒక నెంబర్ అయితే -1 అంటే పక్కనే ఉన్న నెంబర్, దాని తక్కువ నెంబర్ ఒకటి కాబట్టి GCD 1 కాబట్టి కంపల్సరీ 2 power k దీన్ని డివైడ్ చేయదు, సిగ్మా ఏని డివైడ్ చేస్తుంది. డివిజిబిలిటీ రూల్ ప్రకారం b డివైడ్స్ a అంటే
ఏ ఈజ్ ఈక్వల్ టు బీ క్యూ, కాబట్టి సిగ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ కే ఇంటూ క్యూ. ఇది థర్డ్ వన్ అనుకోండి. ఇప్పుడు మనం క్యూ వాల్యూ 1 అని చూపించామమ్మా. క్యూ వాల్యూ 1 అని చూపించగానే అప్పుడు ఇది ఫోర్త్ ఈక్వేషన్ ఏ వచ్చింది. క్యూ వాల్యూ 1 అని చూపించగానే ఏ వచ్చేసి 2 పవర్ కే మైనస్ 1 అయిపోయింది. సిగ్మా ఏ వచ్చేసి 2 పవర్ కే అయిపోయింది. ఎప్పుడైతే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ కే మైనస్ 1 అయిందో ఎన్ వాల్యూ వచ్చేసి 2 పవర్ కే మైనస్ 1 ఇంటూ ఏ ప్లేస్లో 2 పవర్ కే మైనస్ 1 పెట్టేసాం. దట్ అంటే ఈ ఫార్ములాకి వచ్చేసింది. కాబట్టి ఎన్ ఈవెన్ పర్ఫెక్ట్ నెంబర్ అని తీసుకున్నప్పుడు వీ హ్యావ్ దిస్ వన్ దట్ ఎన్ మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్. నెక్స్ట్ 2 పవర్ కే మైనస్ 1 ప్రైమ్ అని చూపించాం. ఇక్కడ వీలైతే పర్ఫెక్ట్ నెంబర్ అనుకోండి, అలా కాదులేండి. సిగ్మా ఎన్ వచ్చేసి ఏమైంది దీని నుంచి Q1 కాబట్టి సిగ్మా ఏ వచ్చేసి 2 పవర్ కే అయింది. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ఏ అండ్ 1. కాబట్టి ఏకి సంబంధించి ఓన్లీ 2 డివైజర్స్ మాత్రమే ఉన్నాయి, అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఏ ఈజ్ ప్రైమ్. ఏ మీన్స్ 2 పవర్ కే మైనస్ 1 ఈజ్ ప్రైమ్.